ఏంట్రా మను, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. బాగా కాదండి, బాగా. అదేం లేదమ్మా, పరిచయం 2 రోజులే కదా అయింది. ఎలాగో ఇంకో వారం ఉంటాంగా, ఈలోగా ఫ్రెండ్స్ అయిపోతాంలే. వారం ఏంట్రా, మీ నాన్న ఇంకా నీకు చెప్పలేదా? ఆయనకేదో అర్జెంట్ పని పడిందంట, మనం రేపే బయలుదేరాలి. రేపే బయలుదేరిపోవాలా? అవునరా, బట్టలు సర్దుకోవాలి, త్వరగా కిందకు వచ్చేయండి. ఏంటి మామ ఇలా అయింది? అదే మామ, నాకు అర్థం కావట్లేదు. పల్లెటూరు వచ్చినా నీ పోయే కాలం మాత్రం పోలేదురా బాబు. మా నాన్న పనికి నా పోయే కాలానికి లింక్ ఏట్రా? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి పెద్ద ఓడపడిస్తే పనే ఉందంటే మీ నాన్నకి. ఏమో మామ, నాకెలా తెలుస్తుంది? ఏం ఇంపార్టెంట్ పని ఉందో ఏటో. పెద్ద స్టేట్ కి సీఎం మరి. మామ ఏ నీ లవ్ వద్దా నీకు? కావాలి మామ, ఏం చేయమంటావు? అర్జెంట్ గా ఊరెళ్ళే ప్లాన్ ని క్యాన్సిల్ చేయించాలి. అట్లీస్ట్ ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండాలి. 4 రోజులా? నడుమెత్తి అంతాడు మా నాన్న. సరే పదైతే బట్టలు సర్దుకొని ఊరెళ్ళిపోదాం. వద్దు మామ, నువ్వేదో ప్లాన్ చెప్పవా? లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. ప్రేమ కోసం దేన్నైనా ఎదిరించాలి, అవసరమైతే ఎదురు తిరగాలి. ఎదురు తిరిగితే బెదిరిపోవడానికి ఆయన ఏం టామీ కాదురా, టైగర్. నవ్వులు మింగేస్తాడు. అట్లీస్ట్ రిక్వెస్ట్ అయినా చేద్దాం పదరా. నాన్నగారు ఏంట్రా అర్జెంట్ గా ఊరెళ్ళిపోవాలన్నారంట. అన్నాను. ఏ మళ్ళీ నీకు సపరేట్ బొట్టేటి చెప్పాలా? వెళ్ళి బ్యాగ్ సర్దు. అంటే వచ్చి 3 రోజులు కూడా అవ్వలేదు కదండి, అప్పుడే వెళ్ళిపోలా? నువ్వైనా పొరిటేసుకోవడానికి వచ్చావేట్రా? 3 నెలలు ఉండడానికి 3 రోజులు చాలులే. మీరంత హార్ష్ గా మాట్లాడకండి నాన్నగారు, నేను హర్ట్ అవుతాను. నువ్వు హట్ అయినా పెసరట్టు అయినా రేపు మనం వెళ్ళిపోవడం ఫిక్స్. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. మీకేం నాన్నగారు, వెళ్ళిపోదామని చాలా ఈజీగా అనేస్తారు, కానీ మిస్ అవుతుంది నేను కదా. ఏం మిస్ అవుతున్నావురా? మీనూని. మీనునా? చిచ్చి, మీనూని కాదు నాన్నగారు, మెనూని. రోజు లంచ్ లో డిన్నర్ లో మా అమ్మమ్మ వండి పెట్టే ఫుడ్ మెనూని. మామా బాగా కవర్ చేసారా? నువ్వు కెలక్కు, దొరికిపోతాను. గేదె గడ్డి మేసినట్టు బానే మేసావు కదరా, ఇంకేం మిస్ అవుతావు? నేను మిస్ అయ్యేదా ఒక్కదాన్నే కాదండి, ఈ పల్లెటూరుని, ఇక్కడ ఉండే ప్రేమానురాగాల్ని, పచ్చటి పొలం గట్టల్ని, పెద్ద పెద్ద చెట్లని, వాటి మీద ఉండే పెట్టల్ని, అవి వేసే రెట్టల్ని, ఈ ఎండల్ని, చుట్టూ ఉండే కొండల్ని, ఇంట్లో ఉండే అమ్మమ్మని, ఆవిడ వేసిన గొబ్బెమ్మని, మీసాలున్న తాతయ్యని, రాత్రి అయితే ఆయన వేసే మాత్రల్ని, మేడ మీద వచ్చే చల్లగాలిని, దండయాత్రం చేసే దోమల్ని, ఈత కొట్టే చెరువుల్ని, పట్టి కొరికేసే పీతల్ని, మాతో పాటు స్నానం చేసే గేదెల్ని, అవి వేసే పేడల్ని. దాని గోడ కొడితే వచ్చి పిడకల్ని. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నాన్నగారు, ఇంత లెంత్ డైలాగ్ చెప్పాను, మీరు కొంత కూడా ఫీల్ అవ్వలేదా? ఫీలు లేదు, గీలు లేదు. నువ్వు మిస్ అయినా మిస్ ఇండియా అయినా రేపు సాయంత్రం మనం ఊరెళ్ళడం ఫిక్స్. పాపం వాడు చాలా బాధపడుతున్నాడు అల్లుడు గారు. ఓ 4 రోజులు ఉండి వెళ్తే ఏం పోయింది? అబ్బే మీకేం పోదండి, పోయేది నాకే. పోతాయిలేండి, సూట్ కేసుల నిండా డబ్బులు. నాకు 4 రోజులు ఉండాలనే ఉంది, ఇంకా బెంగ తీరలేదు. ఇప్పుడు చాలా అర్జెంట్ పనే బాబు, నీకు బెంగ తీరలేదంటే మళ్ళీ వద్దాంలే. మళ్ళీ అంటే ఒక 1-2 వీక్స్ లోనా నాన్నగారు? కాదు, 1-2 years లో. నువ్వు అంత ఎగ్జైట్ అయిపోకు. నాన్నగారు, ఇంకో మాట చెప్పండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్ను. అందుకేనండి మా మాట అనమంటున్నాం. పిసిని కొట్టు జగన్నాథం, ఎవ్వడి మాట ఎండు. ఏ వినపడదా? రేపు మనం ఊరెళ్ళడం ఫిక్స్. ఇది నా మాట, నా మాటే శాసనం. ఈ రోజే కదరా ఊరెళ్ళడం, నీకు బాధగా లేదా? బాధేట్రా బాబు, ఏడుపొచ్చి నీరసం వచ్చేస్తుంది. బావా ఏంట్రా? నేను కాదే నీ కుఫ్లీ, అటు చూడు. నీకోసం బూస్ట్ తెచ్చాను బావా. మరి నాకు? బూస్ట్ నీలాంటి వేస్ట్ గాలి కాదురా, నాలాంటి బెస్ట్ గాలికి. అయినా మీను బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నీకెలా తెలిసింది? ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటావు కదా బావా, ఆ మాత్రం గెస్ చేయలేనా? అన్నీ సరిపోయాయా బావా? లేదు మీను, షుగర్ కొంచెం తగ్గింది. అవునా, వెళ్ళి తీసుకురానా బావా? అవసరం లేదు మీను. ఏది నువ్వు సార్ నవ్వు. అబ్బా, ఇప్పుడు సరిపోయింది, తీయగా ఉంది. ఊరుకో బావా. నువ్వు మరీ అంత నవ్వేకి మీను, మళ్ళీ మా మామకి షోర్ వచ్చేద్ది. నువ్వు ఊరుకోరా, తుత్తు అంటావు. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నాకేమన్నా బాదుషా తిన్నట్టుందా? నాకు బాధగానే ఉంది. నువ్వు భలే సరదాగా ఉంటావు బావా. అదేంటి మొన్న అందంగా ఉంటావన్నా? ఓ బావా, సిగ్గేస్తుంది. నీ సిగ్గు చూస్తుంటే నాకు కవిత్వాలు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి మీను. ఏది మామా, ఓడి చెప్పు. అవి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదురా, దిష్టి తగులుద్ది. పర్లేదు బావా, చెప్పు వింటా. ఇప్పుడు అడిగితే ఏం చెప్పను? చెప్పు మామా, లేట్ ఏంటి? మీను నా గుండెల్లో తుఫాను, తాజ్ మహల్ కట్టింది షాజహాను, ఆస్కార్ కొట్టింది రెహమాను, పైనుంది ఫ్యాను, కిందుంది నేను, ముందుంది మీను, ఇట్లు నీ మను,
ఎలా ఉందో చెప్తే వింటాను. చాలా బాగుంది బావా, కానీ నువ్వు ఇంకొన్ని రోజులుంటే ఇంకా బాగుండేది. ఏంటి మామ అలా బాధపడుతూ వెళ్ళిపోయింది? ప్రేమ అంటే అంతేరా ముఖేష్, బాధ వచ్చేద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మీను అంత ముద్దు ముద్దుగా నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటది బావా అంటే మళ్ళీ ఏం చేద్దామంటావేంట్రా? మరి మీ నాన్న ఊరెళ్ళాలని పోఖ్రీలో మహేష్ బాబులా కమిట్ అయిపోయాడు కదరా. అయితే మనం దూకుడులో మహేష్ బాబులా స్కెచ్ చేసి మా నాన్నని మాయ చేద్దాం. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందేటి? ఐడియా లేదు మామ, జియో ఉంది. ఇలాంటి చచ్చు పంచులు వేసామంటే పుచ్చి పేల కూడా ఎత్తాను. సర్లే, నీకు ఎలాగా నా అంత బ్రిలియంట్ థాట్స్ రావు కాబట్టి ఆ ప్లాన్ ఏదో నేనే వేస్తాను. నీకు నిన్న రాత్రి నుంచి మోషన్ అవును మామ, అవ్వలేదు. అవ్వలేదు కాదు, విపరీతంగా అయ్యాయి. ఓ, ఎన్ని మామ? 1 నెలకి సరిపడా 30కి పైనే. మరి అన్న ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలంటే ఆ మాత్రం అవ్వాలి. దాంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి. నాకేం లేదు మామ. ఇప్పుడు వస్తది. ఏ టిష్కే! అంకులో ఏమైంది రేడికి? నొప్పులు వస్తున్నాయండి. ఈడికి నొప్పులు రావడం ఏంటి? అంటే ఆ నొప్పులు కాదు నాన్నగారు, కడుపు నొప్పి. అవునా? అవును అనుకుంటా అంకుల్. అనుకుంటా ఏంట్రా, నిజంగా కడుపు నొప్పి ఉందా లేదా? ఒక్క కడుపు నొప్పి ఏంటి నాన్నగారు? రాత్రి నుంచి దడా దడా అని 30 మోషన్లు అయ్యాయి. ఎందుకు అవ్వు? పెడుతున్నారు కదా అని కుంభాలు తింటే 30 ఏం కనప 300 అవుతాయి. మామా, మీ నాన్నలో అసలు సింపతి ఫ్యాక్టరీ లేదా? అదేంటి నాన్నగారు అలా అంటారు? పాపం పేషెంట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఈ టైంలో ఊరెళ్ళడం కరెక్టే అంటారా? ఓ 4 రోజులు ఆగి వెళ్దామండి. అవును అంకుల్, ఎల్లి నీరసం వచ్చింది. నాది అసలే చిట్టి ప్రాణం. ఉండిపోదాం అంకుల్. అవునులేరా పాపం, ఏదో ఊరికి వరద వచ్చినట్టు కొట్టేసింది. మరి 30 ఏంటో నాకే ఎప్పుడు అవ్వలేదు. అందుకే నాన్నగారు ఓ 4 రోజులు ఆగిపోయి ముక్కుగడి కోలుకున్నాకే వెళ్దాం. ఊరికే దీనికి ఎవడైనా ఆగిపోతాడా? ఈ ఊర్లో నాకు తెలిసిన వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఒకడు ఉన్నాడు. ఆయన పిలిచాం ఇంకో 5 నిమిషాల్లో సెట్ చేసేస్తాడు. మామా, డాక్టర్ అంటరా? నువ్వేం కంగారు పడకు మామ, మహా అయితే 2 టాబ్లెట్లు రాసి వేసుకోమంటాడు. మనం ఎలాగే వేసుకోంగా. అయంతి పశుపతి ఫ్రమ్ తిరుపతి. అందుకే దూడ ఎక్కడ? దూడ అంటాడేటి నాన్నగారు? ప్రాబ్లం దూడక కాదు డాక్టర్ గారు, మా ముక్కుగాడికి. ఓ, అలవాట్లు వచ్చేసింది. అలవాటేంటి మామా? నాకేదో డౌట్ కొడుతుంది. ఏం డౌట్ పడక్కర్లేదురా, ఈ ఊర్లో ఏ పశువుకు ప్రాబ్లం వచ్చినా ఈయనే చూస్తాడు. పశువుల డాక్టరా? అప్పుడప్పుడు మనుషుల్ని కూడా చూస్తాడులేరా. పేషెంట్ బెండ్ అవ్వమనండి. బెండ్ అవ్వడానికి ఆడేమన్నా ఆవేటండి? ఆవైనా ఎవరైనా చెక్ చేయాలంటే బెండ్ అవ్వాల్సిందే. బెండ్ అవ్వండి. ఇప్పుడు తోక లేపండి. తోకేంటి మామా? సారీ డాక్టర్, వీడికి తోకలేదు. నో ప్రాబ్లం, షర్ట్ లేపండి. ఎన్నయ్యాయి? 30. పెద్ద కేసు ఇది, పెద్ద ఇంజెక్షన్ వేయాల్సిందే. మామా, ఇంజెక్షన్ అంటరా? డాక్టర్ గారు ఇంకొక ఆప్షన్ లేదా? ఆడగాని సీరియస్ కొంటే నువ్వు ఆప్షన్ అంటావేట్రా? డాక్టర్ గారు మీరు వేసేయండి, అసలు సాయంత్రం ఊరు వెళ్ళిపోవాలి. మామా, నొప్పి వస్తుందేమోరా? లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్ అన్నావు కదా మామ, ఈ ఒక్కసారికి భరించి. కదలకూడదు బాబు, పట్టుకోమ్మా. వేసేయండి డాక్టర్ గారు. అమ్మా! డాక్టర్ గారు ఇంకే ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, 4 రోజులు సరిపడా అయ్యాయి అన్నారు కదా, ఒక 4 రోజులు రాకుండా సీలేసాను. అమ్మయ్యా, ఇంక సాయంత్రం బయలుదేరిపోవచ్చురా. మమ్మీయో, డాడీయో. అయినా ఇప్పుడు ఏమైపోయిందని మామ అలా మూలుగుతున్నావు? ఆడికి వచ్చింది ఒక సూదేగా. ఆడి సూత్తో కూర్చున్నట్టు కాదురా, కసితో కూర్చున్నట్టుంది. ఆడి కూర్చున్న దగ్గర నుంచి ఒక సైడే కూర్చోగలుగుతున్నాడు. ఇట్స్ పెయినింగ్ మామా. నువ్వు చెప్పిన మాట నీకు గుర్తులేదా మామ? లవ్ ఈజ్ పెయిన్, పెయిన్ ఈజ్ లవ్. ఒరే, నీ లవ్ లో నీకు పెయిన్ ఉండాలిరా, నాకు కాదు. నీ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం భరించలేవు మామ నువ్వు. ఈసారి రిస్క్ లేని ప్లాన్ ఏదో వేద్దాంలే. నువ్వు ప్లాన్ అయితే బొక్క నాకే పడిపోతుంది. ఈసారి నేనే ప్లాన్ చెప్తాను. ఏవండి, ట్రైన్ టికెట్స్ కనిపించట్లేదండి. మామ నువ్వు చెప్పినట్టే ట్రైన్ టికెట్లు తొప్పేశాను రా. ఇప్పుడు చూడు ఎలా చింపేస్తాను. ఏ కస, ఏ బెస, ఏ త్రెస. మామా, మొక్కలు దొరికితే బుక్ అయిపోతాండ్రా. నింగి టికెట్లు పోతాయంటే ఫోన్ లో మెసేజ్ ఉందిగా. నాన్నగారు నాకున్న ఏకైక డ్రాయర్ ఇంకా ఆరలేదండి. ఓ 4 రోజులు ఉండి ఆరబెట్టుకుని వెళ్దామా? ఏం అవసరం లేదు, ట్రైన్ కిటికీ కట్టేస్తే అదే ఆరిపోద్ది, తీసుకొచ్చే. లక్ష్మి, లగేజ్ అంతా సర్దేశావా? సర్దేశానండి. అందరూ రెడీ అయిపోయారా? 10 నిమిషాల్లో బయలుదేరిపోవాలి.
పడకు మావా, అన్ని దారులు మూసిపోయినాయి. ఊరెళ్ళడం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ ఏం లేదు. అవును మామ, ఇప్పుడు ఈ ప్రయాణం ఆగాలంటే ఏదో వింతైనా జరగాలి, లేదా ఏ తోక చుక్కైనా రాలిపడాలి. ఆ, బేబమ్మా తోక చుక్క రాలాలనుకుంటే బేబమ్మ రాలిందేంట్రా? ఏమైంది బేబమ్మా? అందరినీ అటాక్ చేసి నీకే హార్ట్ అటాక్ ఏంటే? నాకు మాత్రం హార్ట్ ఉండదా, అది అటాక్ అవదా? ఒక్క నిమిషం ఉండవే, డాక్టర్ని పిలుస్తాను. ఎవడు? ఆ పశువుల డాక్టరా? ఏం అక్కర్లేదు, నాకు నేను చెక్ చేసుకోగలను. పల్స్ లైట్ గా పల్స్ పడింది. ఆ? కంగారు పడక్కర్లేదు, 4 రోజులు ఎటు కదలకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. మరి గుండె నొప్పి? అబ్బా, ఎందుకు రాని క్వశ్చన్లు అడుగుతా? జెండు బాబు రాసుకుంటే తగ్గిపోద్దులే. చిండు బొమ్మ రాసుకుంటే తలనొప్పి తగ్గుద్ది, మెడ నొప్పి తగ్గుద్ది అని అన్నాను కానీ గుండె నొప్పి కూడా తగ్గుద్దా మావా? నీకు ఎలాగో ఇంపార్టెంట్ పని ఉందన్నావు కదా, నన్ను ఇక్కడ ఇలా గాలి వదిలేసి మీరు వెళ్ళిపోండి, ఏం పర్లేదు. అలా అంటవేంటి బేబమ్మా? నీ ప్రాణం కన్నా ప్రయాణం ఏం ముఖ్యం కాదు. ఓ 4 రోజులు ఎక్కడ ఉండి బయలుదేరదాంలే, నువ్వు రెస్ట్ తీసుకో. అరే మను, ఆ లగేజ్ లోపలెట్టే. అలాగే నాన్నగారు. ఊరేగి లక్కయ్, ప్లాన్ అయితే ఇలా ఉండాలి. ఆ ఇదంతా ప్లానా? అంటే నీకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదా? నాకెందుకు వస్తుందిరా హార్ట్ అటాక్? నా బాడీ బాక్స్ ఆఫీస్, ఇదంతా నీ కోసమే చేశాను రా. పొద్దు నుంచి నువ్వు ఆ దొండగాడు ఏవేవో డఫా ప్లాన్లు ఫెయిల్ అయ్యారు కదా, మీరు మొహాలు ముంచుకాయలు ఎట్టేసరికి చూడలేకపోయాను. అందుకే నా స్టైల్లో దిగా. మహానటి నువ్వు నూరు మీద దొండ, మీ ప్రేమకు నేను ఫుల్ సపోర్ట్ రా. 4 రోజులు టైం ఉంది, ఇంక నీ ఇష్టం. లవ్ యూ బేబమ్మా, లవ్ యూ. మామా, ఇంక రేపటి నుంచి నా లవ్ స్టోరీ బిగిన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని. నాన్నగారు, ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు, గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు.